షార్ట్ టర్మ్ లో అది సాధ్యమైంది. తర్వాత ఏమైందంటే ప్రపంచం అంతా డిసైడ్ చేసుకుంది. ఇది చైనా ఎకో సిస్టమ్ లో మనం దిగితే గనక మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి. క్రమేపీ మనం ఒక స్టేబుల్ ఎకానమీ భారతదేశానికి షిఫ్ట్ అవ్వాలి అని షిఫ్ట్ అవ్వడం మొదలుపెట్టాం. అందుకని ఈ రోజు మనం ఆ షిఫ్ట్ చూస్తున్నాం మనం. కానీ మనం ఇందాక నేను అన్నట్లు కనీసం అంటే 2 దశకాలు మనం మిస్ అయిపోయాం. 20 ఇయర్స్ మనం కంప్లీట్ గా వెనకబడున్నాం ఇండస్ట్రియలైజేషన్. ఆల్మోస్ట్ వీఆర్ అబ్సెంట్. కరెక్ట్, అబ్సల్యూట్ గా లేము. ఇప్పుడు కూడా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2500 ఆ ప్రాంతంలో ఉన్నాం పర్ హెడ్. 2500 పర్ హెడ్ లో ఉన్నాం. వేరే చైనా ఆల్రెడీ 14-15 వేల డాలర్ల లెవెల్ కి వెళ్ళిపోయారు. వెస్ట్ అంతా కూడా 30-40 వేల డాలర్లు పర్ హెడ్ వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. మనం ఎక్కడున్నాం? మనం చాలా వెనకబడి ఉన్నాం. దీనికి కారణం ఇది. ఈ రోజు మనం చూసామంటే మన గ్రామాల్లో పల్లెల్లో వాళ్ళు చేస్తున్నదంతా ఏం చేస్తున్నారు? మనం పంట పండిస్తున్నాము. ఆ పంట కోతకు వచ్చిన పంటను అమ్ముతున్నాం. ఈ 2 తప్ప మనం ఏం చేయట్లేదు. దాంట్లో ఒకే ట్రాక్టర్లు పెట్టారా మీరు? ఎద్దుల బండితో తవ్వారా? దాన్ని చేశారా? వ్యవసాయం చేశారా అన్నది వేరే విషయం. అల్టిమేట్ గా మొహంజదారో హరప్పాలో మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. అంతకుమించి ఏం చేయట్లేదు. పంట పండిస్తున్నాము. దాని నుంచి పంట నుంచి వచ్చినటువంటి ధాన్యాలని మనం అమ్ముతున్నాం. ఇండస్ట్రియలైజేషన్ చేయట్లేదు, ప్రాసెసింగ్ చేయట్లేదు. అది మనకు వచ్చినట్టు ఇబ్బంది. సో మనం ఫర్ ఇన్స్టెన్స్ రైస్ బ్రాన్ ఆయిల్ ఎన్ని చేస్తున్నాం మనం? తౌడు నుంచి మనం ఏమైనా ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నామా? చేయట్లేదు. మనకు మిరపకాయ ఉంది. గుంటూరు మిరపకాయ చాలా ఫేమస్. ఈ రోజు అఫ్ కోర్స్ అంతా రియల్ ఎస్టేట్ కింద కన్వర్ట్ అయిపోయింది అనుకోండి. అమరావతి పుణ్యం అంటూను. అక్కడేమి పంటలు ఏం లేవు. మనకు టొబాకో లేదు, తర్వాత పొగాకు లేదు, తర్వాత మిర్చి లేదు. 2 పోయినాయి కంప్లీట్ గా. బట్ జస్ట్ ఇమాజిన్ చేయండి, చిల్లీ నుంచి మనం ఏం చేస్తున్నాం? దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసి అమ్ముతున్నాం. అంతకు మించి మనం ఏం చేయట్లేదు. దాంట్లో ఓలియోలెసిన్ అన్నటువంటి ఒక కెమికల్ ఉంది. దాన్ని ఇండస్ట్రియలైజేషన్ లెవెల్లో మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నామా? చేయట్లేదే. అలాగే మనకు పూలు, ఇంత మనకు దేశంలో పూలు మనం పండించగలుగుతున్నాం. దాన్ని ఎక్కడైనా మనం వాడుతున్నాం, ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నామా? అదే చిన్న నెదర్లాండ్స్ లేకపోతే మనకు బెల్జియమో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఫ్లవర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ప్లస్ మన దగ్గర పండినటువంటి పూలను కూడా మనం ఏమైనా దాంట్లోంచి పర్ఫ్యూమ్ లాంటి ఎక్స్ట్రాక్షన్ ఏమైనా చేస్తున్నామా? చేయట్లేదు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ఇప్పటికి కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం చేస్తున్నటువంటి బేసిక్ అగ్రికల్చర్ నుంచి పైకి ఎదగలేదు. ఇండస్ట్రియలైజ్ అవ్వలేదు. ప్రతి గ్రామంలో ప్రొడ్యూస్ అవుతున్నవి మనం మండికి వెళ్ళి అమ్మేస్తున్నాం తప్పితే అంతకు నుంచి ఏం చేయట్లేదు. అందుకనే మన రైతులు, మన గ్రామాలు ఎందుకంత పేదరికంలో ఉన్నాయంటే అందుకని ఇండస్ట్రియలైజ్ అవ్వట్లేదు. వీటిని ఇండస్ట్రియల్ లెవెల్కి తీసుకెళ్ళట్లేదు. నా మూలం ఔషధం అని చెప్పేసి ఒక మనకు సామెత ఉంది. అంటే ఔషధానికి పనికిరాని వస్తువు ఏది లేదు అని చెప్పి మన పెద్దలు చెప్పారు. కాబట్టి ప్రతి వేరులో కానీ ఆకులు కానీ ఏదో సంథింగ్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్. మనం ఆ ఇండస్ట్రియల్ లెవెల్కి వెళ్ళట్లేదు. అదే నేను చెప్తున్నాను, ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిస్ అయింది. ఇప్పుడు మీరు థాయిలాండ్కి వెళ్ళండి, లేదా మీరు కంబోడియా బ్యాంకాక్ వెళ్ళండి. సారీ, థాయిలాండ్ బ్యాంకాక్ ఇస్ థాయిలాండ్ అనుకోండి. ఇటువంటివి మీరు ఆ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వాటికి వెళ్ళారనుకోండి, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వెళ్ళారంటే ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి మీకు? డిహైడ్రేటెడ్ ఫ్రూట్స్ ఉంటాయి. ఫ్రూట్స్ తోటి ఇంకేదో ఇవి చేస్తారు, జెల్లీస్ లాంటివి చేస్తారు. ఎన్ని ప్రొడక్ట్స్ వస్తాయి మీకు? వాళ్ళ ఎయిర్పోర్ట్స్ కానీ వాళ్ళ ఊళ్ళో కానీ వెళ్ళి చూస్తే కానీ ఎంత ఈవెన్ బేసిక్ అగ్రికల్చర్ కూడా ఎంత ప్రాసెసింగ్ ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఫ్లైట్ లో వెళ్తే కనుక వాడు 5 నిమిషాలు 8 నిమిషాల్లో వేడి నీళ్లు వేస్తే కనుక మనకు బిర్యానీ తయారవుతుంది, మనకు ఇంకేదో తయారవుతుంది, ఉప్మా తయారవుతుంది. ఇవి చేస్తున్నారు కదా, అది ప్రాసెసింగ్. ఈ ప్రాసెసింగ్ సిస్టమ్ నుంచి మనం దూరం వెళ్ళిపోయాం. కానీ ఈ బ్లూంబర్గ్ రిపోర్ట్ ఏం చెప్తోందంటే భారతదేశం క్యాచ్అప్ చేస్తోంది. క్రమేపీ వాళ్ళు ఇండస్ట్రియల్ పవర్ హౌస్ గా ఎదుగుతున్నారు అని చెప్తోంది. అందుకనే మన కంట్రిబ్యూషన్ ఈ రోజు రమారమి చైనాకు ధీటుగా మనం ఒక 5-6% తక్కువగా ప్రపంచానికి మన కంట్రిబ్యూషన్ ఇవ్వగలుగుతున్నాం అని చెప్తోంది. చైనాని సర్పాస్ చేసి వెళ్లే స్థితి సమీప భవిష్యత్తు